ఎందుకు అధైర్యపడము అనంటే, దేనిని బట్టి అధైర్యపడము అని చెప్పగలుగుతున్నాడు? అక్కడ వారు ధైర్యపరచబడడానికి కారణం ఏంటంటే, భయపెట్టబడడానికి కారణం ఆ శ్రమ అయినప్పటికీ ధైర్యపరచబడడానికి కారణం అనిత్యమైనవి కాదు కానీ నిత్యములైనవి ఏమో అతనిని ధైర్యపరచుచు ఉన్నాయి. అనిత్యమైన దృశ్యమైనవేమో భయపెడుతున్నాయి, నిత్యమైన అదృశ్యమైనవేమో ధైర్యపరుస్తున్నాయి. విజిబుల్ టెంపరల్ థింగ్స్ ఆర్ ఫ్రైటనింగ్ us and eternal invisible things are strengthening us and stirring us to be bold enough. అదృశ్యమైన నిత్యమైనవి ధైర్యపరుస్తున్నాయి. ఇప్పుడు నా మాట ఏమిటంటే, కాబట్టి చూడండి 17వ వచనం చివరిలో గనుక అనే మాట రాబడి. గనుక క్షణమాత్రం ఉండు శ్రమ, చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువైన మహిమ భారాన్ని కలుగజేస్తుంది. ఎప్పుడు ఈ చులకని శ్రమ అంతకంతకు ఎక్కువైన మహిమ భారాన్ని కలుగజేస్తుంది అనంటే, గనుక దేనిని బట్టి? 17వ వచనం, దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము కనుక మహిమ భారం పెరుగుతుంది. ఒకవేళ మేము కనుక అదృశ్యమైన వాటిని చూడక దృశ్యమైన వాటిని చూచిచు అదృశ్యమైన వాటి విషయంలో మేము కనుక గురుడితనము కలిగి ఉంటే, ఆ నిత్యమైన రాబో కాలం విషయంలో కనుక మేము ఆత్మీయ దృష్టి లేకపోతే ఖచ్చితంగా మేము ధైర్యపరచబడము. కావున దేవుడి ద్వారా ఈ మధ్యాహ్న కాలం ప్రభు అని ఆత్మ నిర్ధారించున్న ఒక సత్యం నేను ముందు తీసుకున్నా కోరుతున్నాను. మనం దేనిని చూచు ఉన్నాం? వేర్ అవర్ కాన్సన్ట్రేషన్, అవర్ అటెన్షన్ అండ్ అవర్ ఫోకస్ ఈస్ మెయింటైన్డ్. Is it on the eternal invisible things or these visible temporal sufferings? ఈ దృశ్యమైన అనిత్యమైన శ్రమల మీద శ్రమను చూస్తున్నామా, అనిత్యమైన లేక నిత్యమైన అదృశ్యమైన మహిమను చూస్తున్నామా? దేనిని మనం చూస్తున్నాం? మన కన్నులు దేని మీద ఉన్నాయి? దానిని బట్టి ఏమైనా ధైర్యమా అధైర్యం అనేది ఆధారపడి ఉంటుంది. కావున దేవుడు మనం కోరుతున్న సంగతి ఏంటంటే ధైర్యపరచబడాలి. ఇప్పుడు ఇక్కడ ఒక మాట చూస్తాం. స్క్రీన్ ఆఫ్ అయిపోయింది, వెనకాల రికార్డ్ అయిపోతుంది. స్క్రీన్ ఆఫ్ అయిపోయింది, లేచిన ఆఫ్ చేస్తే ఆలోచన స్క్రీన్ ఆఫ్ అయిపోయి తొందర పడుతుంది. వాక్యమే టెన్షన్ పడుతుంది. సరే, ఇక్కడ ఒక చిన్న పదం చూడండి. దేవుడు మనకు అనుగ్రహించేటువంటివి అంతకంతకు పెరిగేమిస్తాడు. ఆ పదం చదవండి దయచేసి ఎవరైనా ఒక్కసారి. అయినా వచ్చిన 18వ వచనం చూడండి ఒక్కసారి. 18th verse. క్షణమాత్రం నుండి మా చులకని శ్రమ, ఆ మాట గమనించండి, అంతకంతకు ఎక్కువగా. అంతకంతకు. ఈ వారం అంతా కూడా ఒకటే మాట. ఈ వారం అంతా ఒకటే మాట. ఏమో మాట ఈ వారం అంతా అంటే అంతకంతకు పెరుగుతుందండి, అంతకంతకు పెరుగుతుందండి. ఇదే కదా టెన్షన్. ఏమేమి అంతకంతకు పెరుగుతుంది? వర్షం అంతకంతకు పెరుగుతుంది, వరద అంతకంతకు పెరుగుతుంది, కష్టాలు అంతకంతకు పెరుగుతున్నాయి, చావులు అంతకంతకు పెరుగుతున్నాయి, రోగాలు అంతకంతకు పెరుగుతున్నాయి, సనుగులు అంతకంతకు పెరుగుతున్నాయి, విమర్శలు అంతకంతకు పెరుగుతున్నాయి. ఇప్పుడు మా బోటి ఉద్యోగస్తులు అడిగారు అనుకోండి, మా తిప్పలు అంతకంతకు పెరిగాయి కానీ తగ్గలేదు అంటారు ఉద్యోగులు. వ్యవసాయదారులు అడిగితే ఏమంటారు? మా పొలంలో నీళ్ళు అంతకంతకు పెరిగాయి కానీ తగ్గలేదు అన్నాడు. ఎవరు బాధ? ఇంకొంతమంది అడిగామనుకోండి, మా అప్పులు అంతకంతకు. మా అప్పులు ఏమంటారు సన్న గారు? అబ్బా మా అప్పులు అంతకంతకు తగ్గిపోతున్నాయి అన్నగారు చెప్పగలుగుతున్నామా? అంతకంతకు పెరుగుతున్నాయండి కనుక మచ్ మోర్ అండ్ మచ్ మోర్ అంతకంతకు పెరిగిపోతున్నాయి అన్ని. కానీ ఇక్కడ దేవుడు మన జీవితంలో జరిగించే కార్యముల గురించి మీ హృదయాలను ప్రేరేపించాలని, ఆదరించాలని దేవుని ఆత్మ మధ్యాహ్నం కోరుతున్నాడు. అంతకంతకు ఎక్కువైనవి ఆయన మనకి ఇవ్వాలని కోరుతున్నాడు. ఏమిటి అంతకంతకు ఎక్కువైనవి ఇవ్వాలని కోరుతున్నాడు అంటే, విశ్వాసం అంతకంతకు ఎక్కువయ్యే కొలది. ఏంటని చెప్పండి? విశ్వాసము అంతకంతకు ఎక్కువ అయ్యే కొలది మన ఆత్మీయ జీవితాలలో
మన ఆశీర్వాదాలు కూడా అంతకంతకు పెరుగుతాయే కానీ తరిగిపోవు. సరే, ఆ వచనాన్ని అట్లా ఉంచి నేను ముందుకు వెళ్తాను. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక ఒక మాటకు రండి దయచేసి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. మన జీవితాలలో ప్రభువైన దేవుడు భౌతికంగా శ్రమలంతకంతకు పెరిగే కొద్దీ ఆత్మీయత అంతకంతకు పెరగాలని ఆశపడతాడు. కానీ పరిస్థితి ఎలా ఉంటుందంటే శ్రమలంతకంతకు పెరిగే కొద్దీ ఆత్మీయత అంతకంతకు ఏమైపోతుంది? తగ్గిపోతుంది. దేవుడు ఆశించేది అది కాదు. శ్రమలంతకంతకు పెరిగే కొలది ఆత్మీయత లేక విశ్వాసం, మరింత ప్రార్థనా జీవితం, మరింత భక్తి అంతకంతకు పెరగాలే కానీ తరిగిపోకూడదు. పరీక్షించుకున్నాం. As much our sufferings are growing greater and greater, our spirituality, our prayer life, our faith must grow greater each day by day. రోజు మార్చి రోజు పెరగాలే కానీ తరిగిపోకూడదు. It must increase much more than before. The love on our God, the love upon the word of God must increase more and more. The joy in the Lord must increase more and more. The faith in the Lord must increase more than more. ఆ విశ్వాసం పెరగాలి, ఆ ప్రేమ పెరగాలి, ఆ భక్తి పెరగాలి. ఇది నిజమైన విశ్వాస యొక్క అందుకే పౌలు అంటాడు, ఈ శ్రమ ఎంత భయంకరమైనప్పటికీ మేము అధైర్యం పడం. బాహ్య పురుషుడు కృషించిపోతున్నాడు. పౌలి మాటలు మాట్లాడినప్పుడు తానేమి భౌతికంగా బ్రహ్మాండంగా ఉన్నానని చెప్పడం లేదు. మా బాహ్య పురుషుడు కృషించిపోతున్నా మా అంతరంగ పురుషుడు అంతకంతకు బలపరచబడుతున్నాడు. కనుక శ్రమలకు మునుపు నీకున్న ఆత్మీయత కంటే శ్రమలలో నీకు వచ్చే ఆత్మీయత పెరిగేదే కానీ తరిగేదే కాదు. వాక్యం రాబడి 119 కీర్తనలో శ్రమ కలగక మునుపు నీ ఆత్మలను విడిచి తిరిగి తిని శ్రమ కలుగుట నాకు మేలాయను, నేను నీ మార్గముల తట్టు తిరుగుటకు శ్రమ కలుగుట నాకు మేలాయను. మన ఆత్మీయ జీవితంలో ప్రభువైన దేవుడు చదవడం మాట ఫిలిప్పీయులకు రాసిన 1వ అధ్యాయం 9వ వచనం, అంతకంతకు అభివృద్ధి పొందాలి ఆత్మీయతలో. ఫిలిపియన్స్ చాప్టర్ 1 verse 9 to 11. మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారొకటకు మీ ప్రేమ తెలివితోనూ జ్ఞానముతోనూ కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలనని ఇందువలన దేవునికి స్తోత్రము కలుగునట్లు ప్రార్థించుచున్నాను. అంతకంతకు అభివృద్ధి పొందవలనని, అనుభవ జ్ఞానం అంతకంతకు అభివృద్ధి పొందాలి. ప్రేమ, విశ్వాసం, ఇక్కడ మనం చూస్తున్నాం, వివేచన, ఇవన్నీ కూడా. కాబట్టి ప్రభువును సహాయం చేయని గాక అభివృద్ధి దిశగా ప్రయాణం చేయటమే దేవుని ఇష్టం. దేవుని ప్రజల జీవితాల్లో చూద్దాం, శ్రమలు ఉన్నాయి కానీ అంతకంతకు వారు అభివృద్ధి పొందారు కానీ తరిగిపోలేదు. నేను జ్ఞాపకం చేస్తున్నాను, యోసేపు జీవితాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. మొట్టమొదటిగా in the life of Joseph, as much more the troubles and the sufferings are increased, much more the blessings are increased, much more his flourishment was increased, prosperity was increased. రండి, యోసేపు జీవితంలో ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుంటే అంటాడు కదా, తండ్రి దీవిస్తూ యోసేపు ఎలాగున్నాడు అంటే ఫలించడి, ఎవరు చెప్పండి, ఫలించడి కొమ్మ. మంచిదే, కొమ్మగానే ఉండిపోయాడా? ఇంకేమైపోయాడంట రండి. ఇన్ ద బ్లెస్సింగ్ ఆఫ్ హిస్ ఫాదర్ జాకబ్, జోసెఫ్ గాట్ దిస్ బ్లెస్సింగ్ ఇన్ జెనసిస్ చాప్టర్ 49 and verse 22. జెనసిస్ చాప్టర్ 49 verse 22. ఆదికాండం 49వ అధ్యాయం 22వ వచనం. యోసేపు ఫలించడి కొమ్మ, ఊట యొద్ద ఫలించడి కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించును. గమనించండి ఈ పాట. యోసేపు ఎంతగా ఒక శ్రమ, అణచివేత, నింద, అవమానం, తిరస్కారం, గాయం, ఒంటరితనం, ఇవన్నీ అంతకంతకు పెరిగాయి. నాన్నింటి దగ్గర అన్నలు అనుకుంటే, అన్నల దగ్గర నుంచి వాళ్ళ పోతీఫరు భార్య అనుకుంటే ఇవన్నీ కూడా పెరుగుతున్నాయి. కానీ యోసేపు ఆ లాస్ట్ లైన్ గమనించండి, దాని రెమ్మలు, ద బ్రాంచెస్ climbed over the wall
and spread beyond the wall. ఏ గోడ ఈ యోసేపు వ్యాపించకుండా అడ్డగించలేకపోయింది. ఏ గోడ యోసేపు వ్యాపించకుండా ఏం చేయలేకపోయింది, ఆపలేకపోయింది. నేను అడ్డగించేశాను, నేను ఆపేశాను, నేను నిలువరించేశాను, నేను చుట్టూ అభ్యంతరం అయిపోయాను, ఇక యోసేపు ఇక్కడి నుంచి దాటలేడు, ఇంతకు మించి వెళ్ళలేడు అనుకున్నప్పుడల్లా యోసేపు ఏమవుతున్నాడు, అంతకంతకు ఇంకా ఆ గోడ మీదికి ఎక్కి జీవితంలో ప్రజలు అనుకుంటున్నారేమో, many people around you are thinking we have prepared a wall against them so that they could not flourish, so that they could not prosper, they could not spread over. No wall is against you to stop your blessing. There is no wall could stop your blessing. It could stop your blessing. You will climb over the wall and spread much more than before. గోడ మీదకి ఎక్కి వ్యాపించుదువుగాక. ఓ నా సహోదరి, నిందలు గోడవలే ఉన్నాయా, అవమానాలు గోడవలే ఉన్నాయా, తిరస్కారాలు గోడవలే ఉన్నాయా, హింసలు గోడవలే ఉన్నాయా, నీ కన్నీళ్ళే ఎత్తైన గోడవలని చుట్టూ ఆవరించి ఉన్నాయా, నీకున్న పరిస్థితులు భయంకరమైన గోడవలే, నీవు దాటలేని, వ్యాపించలేని, దాటుకోలేని అభ్యంతరంగా నీ చుట్టూ కట్టేమని అతిశయిస్తున్నాడు అపవాది. ఏ గోడ నీ వ్యాప్తిని ఆపివేయటం సాధ్యమో కాదు. దేవుడు నన్ను దీవించగా, దేవుడు నన్ను ఆశీర్వదించగా ఏ గోడకు సాధ్యం కాదు. ఇప్పుడు ఈ గోడ ఏం చేయగలదు చెప్పండి? ఈ రెమ్మ ఎక్కి వ్యాపిస్తుంది. ఇప్పుడు ఈ గోడ అంతకు మించి ఏం చేయగలదు? ఇప్పుడు దానికి చెప్పండి, ఏం చేయగలదు? ఇలా పెరిగిపోయింది గోడ. ఏమన్నా అది అంతకంటే ఎక్కువ చేయలేదు, అది అంతకంటే ఎక్కువ చేయలేదు. ఇంకా it couldn't do much more harm. It will stay like that and you will go beyond it. అందుకని బైబిల్ రాబడింది, వారు కృంగి నేలను పడి ఉన్నారు, మనము లేచి చక్కగా నిలిచి ఉన్నాము. దేవుని విడుదల దేవుని వాక్యంలో దావీదు కీర్తనలో ఒక మాట మనం చదువుతాం. దావీదు అంటాడు, దేవుని సహాయం వలన నేను ప్రాకారములను దాటుదును, దేవుని సహాయం వలన నేను ప్రాకారములను దాటుదును, సైన్యములను జయింతును. Psalm 18:29. Psalm 18:29. కీర్తన 18:29 వచనం. కీర్తన 18:29 వచనం. నీ సహాయం వలన నేను సైన్యమును జయింతును. గమనించండి, నేను ఒక్కడినే. నీ సహాయం వలన మేము అనలేదు, మేము అనలే. ఏమంటున్నాడు? నీ సహాయం వలన నేను ఒక్కడినే. కానీ నేను ఒక్కడిని జయిస్తా అన్నాడా? నీ సహాయం వలన నేను సైనికుడిని జయింతును అనలేదు. ఏమన్నాడు? నీ సహాయం వలన నేను సైన్యమును జయింతును. దేవునికి స్తోత్రం. ఐఎమ్ సింగులర్, ఐఎమ్ అలోన్. So I would think, by your help, Lord, I will overcome a soldier. It was not written like that. By thy help, I will overcome an army. నేను ఒక్కడినే, కానీ ఒక సైన్యాన్నే జయిస్తా, ఒక సైన్యాన్ని గుంపును జయిస్తా. ఇది దేవుని వలన కలిగే సహాయం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన విశ్వాసం నుంచి నీవు అంతకంతకు నీ విశ్వాసం పెరిగే కొలది, అంతకంతకు నీ ఆత్మీయత పెరిగే కొద్ది శ్రమ నిన్ను ఆపలేదు, శ్రమ నిన్ను ఓడించలేదు, సైన్యము నిన్ను జయించలేదు. తర్వాత అదే లైన్ ఇంకో మాట చూడండి, నా దేవుని సహాయము వలన. ఏమిటండి ఇది? నా దేవుని సహాయం వలన గుమ్మములో పడి వెలుగునంటే అర్థం ఉంది. ఏమండి? నా దేవుని సహాయం వలన తలుపు తీయబడుతుంది, నేను చక్కగా నడిచెళ్తాను అనలే. ఏమన్నాడు? నా దేవుని సహాయం వలన ప్రాకారమును దాటుదును. లాంగ్ జంపా, హై జంపా? ప్రాకారం దాటాలంటే ఏ జంప్ అండి? లాంగ్ జంపా, హై జంప్ అండి? అంత ఆలోచిస్తే అమ్మా జోష్న, హై జంప్. మనం ఏం చేస్తాం? ప్రాకారం దాటాలంటే లాంగ్ జంప్ కాదు, హై జంప్ చేస్తాం. ఎంత హై జంప్ అంటే, నువ్వు ఆ ప్రాకారం ఎంత ఎత్తుగట్టు అంతకంటే ఎక్కువ ఎత్తుగట్టగలవు, దూకుతా. ఎందుకంటే నా కాళ్ళను లేని కాళ్ళ వలె చేయ, ఎత్తైన స్థలముల మీద నన్ను నిలుపువాడు ఆయనే.
జీవితంలో ఎత్తైన ప్రాకారాలు 3 సంగతులు జ్ఞాపకం చేశాను. బలమైన గోడ కావచ్చు, విస్తారమైన సైన్యము కావచ్చు, ఎత్తైన ప్రాకారము కావచ్చు, ఏది కూడా నీ ఆశీర్వాదాన్ని ఆపజాలవు. నీవు నమ్మకించగలిగినట్లయితే దేవుని మహిమ చూస్తావు. నీవు విశ్వసించగలిగినట్లయితే, నీ యథార్థతను విడవకుండా ఉంటే, నీ నీతిని విడవకుండా ఉంటే, నీవు అంతకంతకు మహిమ భారం పెరుగుతుంది. మచ్ మోర్ గ్లోరీ, మచ్ మోర్ ఎగ్జాల్టేషన్. రండి దినవృత్తాంతముల గ్రంథంలో ఒక మాట చూద్దాం. దావీదు జీవితంలో, అలాగే యెహోషాపాతు జీవితంలో కూడా, మొర్దెకై జీవితంలో కూడా కొన్ని ఆశీర్వాదాలు మీకు జ్ఞాపకం చేస్తాను. దినవృత్తాంతముల గ్రంథం 1 Chronicles chapter 11 verse 9 ప్లీజ్. మొదటి దినవృత్తాంతములు 11వ అధ్యాయం 9వ వచనం. సైన్యములకు అధిపతియగు యెహోవా అతనికి తోడై ఉండగా. నాన్న తోడై ఉన్నాడండి, అమ్మ తోడై ఉందండి, లేరండి వారు తోడు. పోయి బలమైన అన్నలు 7 ఉన్నారండి దావీదుకు. ఎలాంటి వాళ్ళండి? చిన్న పర్సనాలిటీలు కాదు, ఆజానుబాహులు, సింహబలుడు, సైనికులు, యుద్ధ వీరులు. ఎలా ఉన్నాడంట? సమూయేలంతోడు కూడా ఈ ముసలి పాస్టర్ గారు నా కొడుక్కి రోజుకు ఒక కథ చెప్పాలా. ఏం కథ చెప్పాలా? రాత్రి ముసలి పాస్టర్ కథ చెప్పా. ఏ ముసలి పాస్టర్? సమూయేలు ముసలి పాస్టర్ కోసం. పెద్దోడు వచ్చాడు నాన్న, బలమైనోడు వచ్చాడు నాన్న, ఇంత లావున్నాడు, ఇంత ఎత్తున్నట్టే, ఇంత ఉన్నా కదా అది అంతా అదా అంటే ఇంత ఉన్నాడు నాన్న, ఇంత ఎత్తున్నాడు నాన్న. కానీ ఏసేమన్నాడు తెలుసా? తూచి అన్నాడంట. ఏమన్నాడు? తూచి అన్నాడంట. కానీ రెండోవాడు వచ్చాడు, వీడు కూడా భలే కండలు, జింబాడి. రెండోవాడు జింబాడి. ఏసేమన్నాడంటే తుతు అన్నాడంట. ఆడ వదిలేసి నన్ను అంటున్నాడు అప్పుడు, తుతు అన్నాడు డాడీ. మూడోవాడు వచ్చాడు, హే అన్నాడట ఏసయ్య. నాలుగోడు వచ్చాడు, హేలే అన్నాడట ఏసయ్య. ఐదోడు వచ్చాడు, పొమ్మనదా అన్నాడంట. ఆరోడు వచ్చాడు, వద్దురా బాబు పో అన్నాడంట. ఏడోడు వచ్చాడు, రే నీకు నమస్కారం నువ్వు కాదురా పోరా అన్నాడంట. అప్పుడు 8వ వాడు వచ్చాడు. ఏం చేశాడు 8వ వాడికి? ఆ 8వ వాడు ఎందుకంటే నేను నీకు ఆ యెహోవా తోడైన కారణం చెందాడు. దావీదు ఏమైనా చెప్పండి? తండ్రి తోడు లేడు, తల్లి తోడు లేదు, ఈ 7 అందరూ తోడు లేరు. రాజు తోడు అంటే రాజు తోడు లేడు, రాజు తోడు లేకపోతే భార్య తోడు ఉందా మేకాలంటే మేకాలు కూడా తోడు లేదు. పోనీ స్నేహితుడు తోడున్నాడా యోనాతాన్ అంటే యోనాతాన్ కూడా తోడు లేడు. కానీ యెహోవా ఒక్కడు తోడై ఉన్నాడు కనుక దావీదు అంతకంతకు. హల్లెలూయా. చదవండి గట్టిగా అందరూ కలిసి 9వ వచనం. సైన్యములకు అధిపతి యెహోవా అతనికి తోడై ఉండగా దావీదు ఈ ప్రకారం అంతకంతకు. ఎవరు తోడై ఉండాలని ఆశపడుతున్నావు ఈరోజు నువ్వు? అయ్యో వాళ్ళు నాతో లేరే, అయ్యో వీళ్ళు నన్ను ప్రేమించలేదే, వామ్మో వీళ్ళ మనసులో నాకు ఇంత కూడా చోటు లేదే, ఏంటి కేకలు? నీకు తోడైన దేవుడు బాధపడాలి కదా. తోడైన దేవుడు బాధపడాలన్నా నేను ఒక్కడిని చాలదా అని అడిగితే ఏం జవాబు చెప్తావు? వాళ్ళందరూ కావాల్సిందేనా? నేను ఒక్కడిని ఉంటే సరిపోదా అని ఆ దేవుడే నేను అడిగితే ఏం జవాబు చెప్తావు? తోడు లేని వారి కొరకు విచారించద్దు కానీ తోడై ఉన్న దేవుని బట్టి విశ్వసించు. అంతకంతకు ఏమవుతున్నాడు? అది కూడా కూర్చున్నాను. ఇంకొక మాట దావీదు గురించి సమూయేలు గ్రంథంలో రాబడి మాట చదవండి. సమూయేలు 2వ గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం. సమూయేలు 2వ గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం. చదవాలి. 2 Samuel chapter 3 verse 1. యుద్ధాలు జరుగుతున్నాయి. ఇన్ని యుద్ధాలు జరుగుతుంటే సాధారణంగా ఎవరైనా ఏమైపోతారండి? నీరసిల్లిపోతారా లేదా? యుద్ధం మీద యుద్ధం అండి, ఇదైపోయింది అనుకుంటే ఇంకోటి అయిపోయిందంటే ఇంకోటి, అన్ని కలిసికట్టు వచ్చినాయండి, అన్ని చేతులు కట్టుకొని వచ్చినాయండి అన్నట్టు ఉంటుంది కదా. అన్ని మాట్లాడుతూ వచ్చినట్టు ఉంటుంది. ఏనా ఆర్థిక సమస్య వచ్చిందంటే ఒక్కదాన్ని ఎలా పోతానే నువ్వు కూడా రావేని చెప్పి ఆరోగ్య సమస్య పట్టుకొచ్చింది. అదొకటి వస్తే ఊరికే మీరిద్దరే పోతాడు నేనెందుకు రాకూడదని చెప్పి ఇంకోటి వచ్చింది, ఏది అత్తగారు పోర ఒకటి వచ్చింది, నేను కూడా వస్తున్నాను అన్నట్టు.
వీళ్ళందరూ పోయినట్టు వెనకాల ఇంటి నింద ఒకటి వచ్చింది, మీరందరూ పోతారు నింద, నేను నన్ను వదిలేసి ఎట్టపోతారని అది కూడా వచ్చింది. ఆ రెండైతే అందరూ ఒకసారి పోతామని అందరూ కలిసి వస్తారు కదా. ఇవన్నీ మీదకి వస్తే చదవండి సమూయేలు 2వ గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం. సౌలు కుటుంబీకులకును బహుకాలం యుద్ధం జరగగా దావీదు అంతకంతకు ప్రబలేను. హల్లెలూయా. దావీదు అంతకంతకు ప్రబలేను. దేవుడు తోడున్నాడు కాబట్టి. ఒకటే రీజన్, ద ఓన్లీ సోర్స్ ఇస్ గాడ్ ఈజ్ విత్ యూ, నన్ ఎల్స్ దేర్. ఓన్లీ గాడ్ ఈజ్ విత్ డేవిడ్. Neither the father nor the mother or friends or the wife or the king, no other is with David. Alone, God alone is with David. So even in the midst of wars, he increased and increased. అంతకంతకు ప్రబలేను. దేవుని జ్ఞానాన్ని ప్రబల చేస్తాడు, నీ బలాన్ని ప్రబల చేస్తాడు, నీ జీవితంలో నీ వనరులను ప్రబల చేస్తాడు, నీకున్న వాటి కొంచెమైన వాటిని వృద్ధినందజేస్తాడు. నిశ్చయంగా ప్రబల దేవుడు, అంతకంతకు ప్రబల చేసే దేవుడు. కాసేపు కూర్చొని నేను నా భార్య మాట్లాడుకుంటూ, నీ తరపులు ఇచ్చింది ఏమి లేదు, నా తరపులు ఇచ్చింది ఏమి లేదు, నీకు మిగిలింది ఏమి లేదు, నాకు మిగిలింది ఏమి లేదు అని అంతా మాట్లాడుకుంటుంటామంది. సిగ్గేమైనా ఉందా మన ఇద్దరికి? ఏమైనా మనకేమైనా అర్థం ఉందండి? ఇంతసేపు నిన్న అవసరమా? దేవుడు ఎక్కడైనా విడిచిపెట్టినాడా? ఆయన ప్రేమ ఎక్కడైనా తరిగిపోయిందా? ఆయన కృప ఎప్పుడైనా తొలగిపోయిందా? ఆయన వాత్సల్యం ఎప్పుడైనా దూరం చేశాడా? ఆయన తోడు ఎప్పుడైనా లేకుండా చేశాడా? పశ్చాత్తాపం, కన్నీటితో ప్రభు క్షమించు అని ప్రభు దగ్గర క్షమాపణ కోరుకుంటూ వచ్చినాడు. ప్రభు, నా ప్రియమైన సోదరుడి జీవితంలో యుద్ధములు ప్రబలగా నిరసించిపోతానని భయపడుతున్నావేమో, నిన్ను దేవుడు ఆ యుద్ధముల మధ్యనే ప్రబల చేస్తాడే కానీ నిరసిల్లా చేయడు. ఇంకొక మాట చూద్దాం రండి. ఇప్పుడు మనము సంగతులు చూసాం. అంతకంతకు అభివృద్ధి పొందవలని ఫిలిప్పీలతో, కొరింథీయులతో అంతకంతకు మహిమ భారం, దావీదు జీవితం అంతకంతకు ప్రబలడం. మొర్దెకై జీవితంలో ఎస్తేరు గ్రంథానికి రండి దయచేసి. ఎస్తేరు గ్రంథం 9వ అధ్యాయం 4వ వచనం. Book of Esther chapter 9 verse 4. There is conspiracy against Mordecai. There is a decree written against these people. ఒక శాసనమే వ్యతిరేకంగా ఉంది, ఒక అధికారం వ్యతిరేకం అయిపోయాడే, ఉరికొయ్య రెడీ అయిపోయింది కదా. అయినప్పటికీ మొర్దెకై ఏమైపోయాడు? ఒక భయంకరమైనటువంటి ఉరికొయ్య తన కొరకు సిద్ధపరచబడి ఉన్నా. 9వ అధ్యాయము ఎస్తేరు గ్రంథము 4వ వచనం చదవండి. చదవండి. మొర్దెకై రాజు యొక్క నగరులో ఏమాయను? గొప్పవాడాయను. చాలండి, అక్కడితో ఆగిపోయింది అనుకున్నామా? గొప్పవాడాయను, అక్కడితో ఆగిపోదు దేవుని ఆశీర్వాదం. కంటిన్యూ చేయండి. ఏ మొర్దెకై అనువాడు, అరే చాలు కదండి గొప్పవాడు అయ్యాడు, అంతవరకు ఆపేస్తే పోయిందిగా, ఆపడండి దేవుడు, ఎంత గొప్ప చాలు అంటాడా? అనలా. అంతకంతకు చదవండి, గొప్పవాడగుట చేత అతని కీర్తి సంస్థానములన్నిటిను వ్యాపించెను. మనిషినే లేకుండా చేద్దాం అనుకుంటే పేరే వ్యాపించినట్టు చేశాడు దేవుడు. మొర్దెకై, హామాన్ ఆశ ఏంటి? అసలు మొర్దెకై అనేవాడి పేరు ఇంకా ఈ రాజ్యంలో వినబడకూడదు. మొర్దెకై అనే మనిషి ఉండకూడదు, పేరే ఇంకా వినబడకూడదు. అంతే కదా. ఆ గుమ్మం దగ్గర ఉన్న గేట్ కీపర్ మొర్దెకై, he must not exist on the earth and his name must be wiped off from on the earth. That was the conspiracy of Haman. అది హామాన్ యొక్క కుట్ర. ఆయన ఉరికొయ్య కూడా స్థితిపరిచి ఉంచాడు ఇక్కడ. కానీ ఇప్పుడు దేవుడు చేసిన కార్యం ఏంటి? మొర్దెకైని లేకుండా చేద్దామంటే, పేరే చెరిపేద్దామంటే కుదరదబ్బాయి. అంతకంతకు గొప్పయ్యాడు. ఎంత గొప్పయ్యాడు అంటే అతని కీర్తి సంస్థానములను అంతటిను ఇప్పుడు ఎవరికి థ్యాంక్స్ చెప్పాలంటారు? మొర్దెకై మైక్ పెట్టి, హలో మిస్టర్ మొర్దెకై, వాట్ ఈస్ యువర్ ఫీలింగ్ టుడే? వాడేమంటాడు? ఫస్ట్ ఐ వాంట్ టు థ్యాంక్ మిస్టర్ హామాన్ who helped me to prosper in his way.
నేను ఇంతగా నా కీర్తి సంస్థానంతటా ప్రబల చేయుటకు కారణమైన హామానుకై దేవునికి స్తోత్రం. నీకు హామాను కావాలో వద్దా? ఇంటికి వెళ్ళగానే ఉంటారు, చెప్పండి కావాలంటే నేను ఆస్వాదించి పంపిస్తా. నాకు ఒక హామాను కావాలి, ఎందుకంటే నా కీర్తి సంస్థానంతటా వ్యాపించాలి, నాకు ఉండాలి వాడు. The best provision ever made for me is Haman. నా కొరకు దేవుడు సిద్ధపరిచిన వనరు హామానే. వాడే లేకుంటే నాకు ఈ రోషమే లేదు, ఈ కీర్తే లేదు. ఎంత సంతోషం, ఎంత ఆనందం మన జీవితాలలో దేవుడు అనుగ్రహించి శ్రేష్టమైన ఆశీర్వాదం మనం తీసుకుందామని ప్రభుపేట మనం చేస్తున్నాం. కాబట్టి దేవుడు బిడ్డలారా, అంతకంతకు మొదటిగా ఏమని చెప్పండి, గొప్పవాడగుట చేత. తర్వాత ఇంకొక వ్యక్తిని చూపిస్తాను మీకు, చూడండి. యెహోషాపాతు జీవితం చూద్దామా? దినవృత్తాంతములు 17వ అధ్యాయం, 1 Chronicles chapter 17 verse 12. 1 Chronicles chapter 17 verse 12. చదవాలి త్వరగా. 1 Chronicles, మొదటి దినవృత్తాంతాలు 17వ అధ్యాయం 12వ వచనం. అతని సింహాసనమును నేను నిత్యముగా స్థిరపరచెదను. ఒక నిమిషం క్షమించండి. రెండవ దినవృత్తాంతాలండి, రెండవ దినవృత్తాంతాలు 17వ అధ్యాయం, రెండవ దినవృత్తాంతములు 17వ అధ్యాయము 12వ వచనం. 12వ వచనం, యెహోషాపాతు అంతకంతకు, 2 Chronicles chapter 17 verse 12. యెహోషాపాతు అంతకంతకు గొప్పవాడై యూదా దేశమందంతటను కట్టించెను. యెహోషాపాతు ఎందుకు, ఎలాగున అనంటే, ఈ యెహోషాపాతు ఎందుకు ఇంతగా అంతకంతకు గొప్పవాడయ్యాడు? కారణం ఏమిటి? చదవండి ఈ మాట, 5వ వచనం, లేక 5వ వచనం చదువుదాం, లేక 4th verse. Why Jehoshaphat increased and prospered and greatly prospered. 4వ వచనం నుంచి, బయలుదేవతను ఆశ్రయింపక తన తండ్రి దేవుని ఆశ్రయించుచు ఇశ్రాయేలు వారి చర్యలను వెంబడింపక ఆయన ఆజ్ఞలను అనుసరించి నడిచెను. కాబట్టి యెహోవా అతని రాజ్యమును స్థిరపరచెను. యూదా వారందరూ యెహోషాపాతుకు పన్నించుచుండిరి. అతనికి ఐశ్వర్యమును ఘనతయు మెండుగా కలిగెను. యెహోవా మార్గములయందు నడుచుకున్నటకు అతడు తన మనసును దృఢపరచుకొనిన వాడై. కాబట్టి యెహోషాపాతు అంతకంతకు ఏమయ్యాడు? గొప్పవాడయ్యాడు. అంతకంతకు మరింతగా గొప్పవారు కావాలని, కీర్తి వ్యాపించాలని, గోడలు దాటి వ్యాపించాలని, అంతకంతకు అభివృద్ధి పొందాలని ఆశించే ఓ ప్రియ విశ్వాసి, యెహోవాను ఆశ్రయించి ఆయన ఆజ్ఞలను అనుసరించి ఆయన మార్గములందు నడుచుకున్నట మాత్రమే మనం ఇలాగున ఆశీర్వదించబడేందుకు కారణమని మర్చిపోవద్దు. అక్కడ ఒక మాట చూడండి, ఒక వచనం, 4వ వచనం, 4th verse. బయలుదేవతను ఆశ్రయింపక తన తండ్రి దేవుని ఆశ్రయించుచు. తర్వాత ఇశ్రాయేలు వారి చర్యలను వెంబడింపక ఆయన ఆజ్ఞలను అనుసరించుచు. Do not do what they are doing, but do what God said to do. దేవుడు ఏది చేయమని చెప్పాడో అది చేయి, కానీ వారు చేస్తున్నది చేయరు. వారు చేస్తున్నారు కదా ఇశ్రాయేలు అందరూ అని వారు చేస్తే అంతకంత గొప్పవాడు ఒకటి కారణము ఉండదు. ఆ నామకార్థులు వారు క్రిస్టియన్సే, వారు కూడా ఇలాగే ప్రవర్తిస్తున్నారు కదా, నేను చేస్తే మాత్రం తప్పేముంది? మన కన్వీనియంట్ గా మనల్ని మనం కంపేర్ చేసుకుంటాం. సాధారణంగా కంపారిజన్ అంటే ఇష్టం ఉండదు. అందులో స్త్రీలకు అసలు ఇష్టం ఉండదు. ఏమి ఇష్టం ఉండదు? కంపారిజన్. ఎవరితోనైనా పోల్చి చెప్తే, భర్త అరగంటని తిట్టు, నేను పడతా, కానీ పక్కింటి ఆమెతో పోల్చేవో అక్కడితో అయిపోయింది నీకు ఎండ్ కాట. అక్కడ తిట్టు, ఏమని తిట్టు, కానీ ఆమెను చూడు అన్నావా, ఇక నేను చూస్తుంది సార్
కంపారిజన్ ఎప్పటికీ నచ్చదు, కానీ వారు మాత్రం పోల్చుకుంటారు ఎప్పుడు. అది మాట పక్కింటామే పట్టు చీర కొనుక్కుందండి, రేట్ ఎంత అని అడిగితే మిమ్మల్ని అడగమంటుందండి అందంట. అర్థమైందా? అలా ఉంటుంది. వారు పోల్చుకోవచ్చేమో కానీ ఇప్పుడు ఇక్కడ వాక్యం ఏంటంటే, యెహోషాపాతు ఇశ్రాయేలీయులు నడుస్తున్నారు కదా, వారి చేస్తున్నారు కదా అని వారిని చూసి వారి చర్యలు పోల్చుకున్నారు. వాక్యం ఏం చెప్పింది అక్కడికి వెళ్ళాడు, వాక్యం ఏం చెప్పింది అది చేయడానికి ఇష్టపడ్డాడు. నాట్ డూయింగ్ యాజ్ అదర్ క్రిస్టియన్స్ ఆర్ డూయింగ్, బట్ డూయింగ్ యాజ్ గాడ్ సెడ్ టు డూ. కాబట్టి ఆ ప్రకారంగా మనం ఉంటే యెహోషాపాతు అంతకంతకు గొప్పవాడైనట్లుగానే నిశ్చయంగా గొప్పవాడు అవుతాం. ఆయన విడిచిపెట్టాడు, ఆయన ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టాడు. మనకు సహాయం చేయగా అంతకంతకు నేను ప్రబల చేయు దేవుడు, అభివృద్ధి చేయు దేవుడు, నేను గొప్ప చేయు దేవుడు నీకున్నాడు. అయితే అందుకు అవసరమైన అందుబాటులో మనం ఉంటామా? ప్రభు కోరుతున్నాడు. ఒక చిన్న మాట మీకు జ్ఞాపకం చేస్తాను. యోబు గ్రంథానికి రండి. యోబు గ్రంథంలో ఒక వచనం చదవండి ఎవరైనా. 17వ అధ్యాయం 9వ వచనం. బుక్ ఆఫ్ జోబ్ చాప్టర్ 17 verse 9. బుక్ ఆఫ్ జోబ్ చాప్టర్ 17 verse 9. అయితే నీతిమంతులు తమ మార్గమును విడవక ప్రవర్తించుదురు, నిరపరాధులు అంతకంతకు బలమునందుదురు. నిరపరాధులు. అందుకే అబ్రహాముతో దేవుడు చెప్పాడు, నా సన్నిధిలో నిందారహితంగా నడుచుకో, నిరపరాధిగా ఉండు, అపరాధములలో చిక్కుకొనకు, అపరాధములు తెచ్చుకోకు, దోషాలు తెచ్చుకోకు, అపరాధము చేయకు. నిరపరాధులు అంతకంతకు బలమనందుదురు. మన అపరాధములు క్షమించబడి, మన ప్రతి కీర్తనలు 32లోను 51లోను దావీదున్నాడు, నా అపరాధములన్నిటినీ మన్నించము, కరుణించిన అపరాధములను క్షమించును. When we stand before God without any blasphemy or any blame upon our lives, surely our strength will increase greater and greater. అంతకంతకు బలము. అదే 84వ కీర్తన అంటాడు, వారు నానాటికి బలాభివృద్ధి నందుచు యాత్ర చేయి. అంతకంతకు బలం. ఇంకొక మాట సామెతల గ్రంథానికి రండి. సామెతల గ్రంథం లాస్ట్లీ ఫ్రమ్ Proverbs chapter 4 verse 18. సామెతల 4వ అధ్యాయం 8వ వచనం చదవండి దయచేసి. 4:18. Proverbs 4:18. 4:18. పట్టపగలగు వరకు వేకువ వెలుగు తేజరిల్లునట్లు నీతివంతుల మార్గం అంతకంతకు. మరి భక్తిహీనుల మార్గము తర్వాత వచ్చినాం 19th verse. భక్తిహీనుల మార్గం గాఢాంధకరమయము, తాము దేని మీద పడినది వారికి. నీ నీతి కాపాడుకుంటే, నీతివంతులుగా దేవుని దృష్టిలో మనం నిరపరాధులుగా జీవించగలిగితే, నీతివంతుల మార్గం అంతకంతకు ఏమవుతుంది? తేజరిల్లును. యువర్ కెరీర్, యువర్ ఫ్యూచర్ విల్ increase much more and much more, lightning. It will very much brighter and brighter. ఎంతో ప్రకాశమానం అవుతుంది నీ భవిష్యత్తు. నీతిమంతులైతే, నిరపరాధులైతే నీ బలం అంతకంతకు పెరుగుతుంది. దావీదు వలె దేవుడు తోడు ఉంటే నీవు అంతకంతకు అభివృద్ధి పొందుతావు, ప్రబలిపోతావు. నీవు ఆయన చర్యలు గైకుంటే, ఆజ్ఞలు గైకుంటే యెహోషాపాతు వలె అంతకంతకు గొప్పవాడు అవుతావు. మోకరించండి, ప్రభువుకు అప్పగించుకుందాం. ప్రభువా, మా చులకరి శ్రమ ఎన్నోసార్లు భయపెట్టింది కాదు, అంతకంతకు